ఒక అంటే ఒక పాట ఉన్నది దాంట్లో, ఏదైతే నీకు దమ్ముంటే పట్టుకోర షికావతు వదిలేస్తాను సిండికేటు అనేది ఒక పాట ఉన్నది. అది కేవలం నిన్న రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటంటే, అంటే ఇంతకుముందు సినిమాలో ఉంది, ఇంతకుముందు రిలీజ్ చేయలేదు, యూట్యూబ్లో నిన్న రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటారు? అంటే ఇక్కడ పోలీసులకి దమ్ముంటే పట్టుకోమన్నట్టు, ఆయన లోపల వేయండి అంట మళ్ళీ అన్నట్టు అన్నట్టే కదా. అంటే చూడు, అంటే నేను అదే అంటున్నా, జై భీమ్ ఒక తమిళనాడు జై భీమ్ సినిమా తీస్తే జాతీయ అవార్డు ఇయ్యని నువ్వు బీజేపీ, ఇలా మాట్లాడుతాడు బండి సంజయ్, ఇలా మాట్లాడుతాడు రఘునందన్ రావు. అరే మీ సిగ్గు ఉండదండి మీకు ఏమన్నా? రఘునందన్ రావు, బండి సంజయ్, మీకు మాట్లాడే బండి సంజయ్ కానీ ఆయన కిషన్ రెడ్డి కానీ ఎట్లా వత్తాసు పలుకుతారండి మీరు? బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో తమిళనాడులో సినిమా తీస్తే అంత గొప్ప సినిమాకి అవార్డు అని మీరు ఒక స్మగ్లర్కు సినిమా ఇవాళ మీరు ఏం స్మగ్లింగ్ చేసిండు ఆయన దా సినిమాలో? ఎర్రచందనం స్మగ్లర్కు మీరు జాతీయ అవార్డు ఇస్తారు. ఆ నటనకు అదొక నటన, అదొక కథ. ఒక స్మగ్లర్కు నువ్వు ఇచ్చిన, మీకు సిగ్గుండాలి మీ కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవడానికి. ఇవాళ అంబేద్కర్ అవమానపరుస్తున్నారు మీరు పార్లమెంట్లో, మీ నాయకుడు అమిత్ షా. అదే మీ పార్టీ అంబేద్కర్ని అవమానిస్తున్న పార్టీ మీది. అట్లాగే ఇవాళ అంబేద్కర్ పేరుతో సినిమా తీస్తే, జై భీమ్ సినిమా తీస్తే అవార్డులు ఇవ్వండి మీ పార్టీ. ఇవాళ అల్లు అర్జున్కి స్మగ్లర్ సినిమా తీస్తే సపోర్ట్ చేస్తున్న పార్టీ మీ పార్టీనా? అది తెలంగాణ మీకు పార్టీ, రేపు మీ అధికారం ఇవ్వాలా మేము? అట్లాంటి పార్టీ ఇవాళ అట్లాంటి వాళ్ళు వత్తాసు పలుకుతారా మీరు? ఇవాళ షికావతు ఏదో దమ్ముంటే అందుకో షికావత్ అనే అదేదో పాట ఇవాళ రిలీజ్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా? కేటీఆర్, బండి సంజయ్, బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలి, ఏమైనా బుద్ధి ఉండాలి. ఇట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ సినిమాలను కాదని అట్లాంటి వీటికి మద్దతు ఇస్తున్న మీరు, మరి మీ దగ్గర మీరు ఎంత తీసుకున్నారని చెప్పేసి ప్రజలు ఇలా అడుగుతున్నారు. సమానం చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పలు, ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారు. మీరు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై ఇవాళ కాంగ్రెస్ని బదనాం చేస్తా అంటే ఊరుకోం. 100% రేవంత్ రెడ్డి చేస్తుంది కరెక్టే. రేవంత్ రెడ్డి ఇవాళ ఆయనకు శిక్ష పడేదాకా కొట్లాడుతూ అంటుండే, ఆయన వెంట మేము ఉంటాం. ఆయనకు శిక్ష పడేదాకా ఖచ్చితంగా తప్పు జరిగింది, అక్కడ తప్పు జరిగిన వాళ్ళు శిక్ష పడాల్సిందే. ఆయన సినిమా యాక్టర్ అయినా, ఆయన పెద్ద లక్షల కోట్ల అధిపతి అయినా, ఆయన కామన్ మ్యాన్ అయినా, ఇంకొకరికైనా చట్టం ముందు అందరికి సమానమే, శిక్ష అందరికి సమానంగా ఉండాల్సిందే. ఇంకొకటి, అల్లు అర్జున్ పైన ఈ కేసు మనకు ప్రధానంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది కాబట్టి. అంతకుముందు కూడా ఒక కేసు ఫైల్ అయింది. ఆర్మీని కించపరుస్తున్నట్లుగా కూడా నా ఫ్యాన్స్ అంటే నా ఆర్మీ అని కూడా ఆయన సంబోధించిండు పలుమార్లు. అండ్ ఇంకొక కేసు కూడా పుష్ప 2కు సంబంధించి బన్వర్ సింగ్ షికావత్ అనే ఒక క్యారెక్టర్, ఒక పోలీస్ క్యారెక్టర్ వేస్తే ఐపీఎస్ అధికారి స్విమ్మింగ్ పూల్లో ఆయనని యాక్సిడెంట్ చేసి పడేసి మూత్ర విసర్జన చేస్తాడు స్విమ్మింగ్ పూల్లో. సో దీనికి సంబంధించి కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ కేసు ఫైల్ చేసిండు. సో ఈ 2 కేసులు కూడా శిక్షార్హుడైనా? ఈ 2 కేసులు కూడా 100% శిక్షార్హుడే. ఆర్మీ అనేది చాలా పవిత్రమైన పదం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ నినాదంతో భారతదేశము ఇవాళ నడుస్తున్నది. సో ఇవాళ ఆర్మీని మనం వాళ్ళని గౌరవించమని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ 51A స్పష్టంగా ఉంది. మన జాతీయ జెండాను, మన జాతీయ గీతాన్ని, అలాగే మన జాతీయ గౌరవంగా ఉండే ఆర్మీని గౌరవించాలి. వీళ్ళు గౌరవించి మనం మర్యాద ఇవ్వాలి. అట్లాంటి పదానికి అర్థం లేకుండా నీ ఆర్మీ ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఒకటి. రెండవది, అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఉచ్చబోయడం ఏంటండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద. దానికి వికటానందము చేస్తున్న వీళ్ళు ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఎట్లా సపోర్ట్ చేస్తాయండి అట్లాంటి సీన్లను? ఇవాళ సీతక్క స్పష్టంగా మాట్లాడింది. సీతక్కని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే సీతక్క అన్నది జై భీమ్ సినిమాకి అవార్డులు ఇవ్వకుండా ఇవాళ ఒక స్మగ్లర్ సినిమాకి ఎట్లా ఇస్తారండి మీరు అవార్డు అని అడిగింది. 100% సీతక్క స్టేట్మెంట్ కరెక్ట్. ఎట్లా ఇస్తారండి వాళ్ళు? నాకు అర్థం కాలే. బీజేపీ వాళ్ళు మరి ఎట్లా సపోర్ట్ చేస్తారండి బీఆర్ఎస్ వాళ్ళు? కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయింది అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. ఈ సంఘటన కూడా నిదర్శనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. జానీ మాస్టర్ అనేటువంటి ఒక డ్యాన్స్ మాస్టర్కు జాతీయ అవార్డు వచ్చింది. ఆయన ఒక కేసులో ఇరుక్కున్నాడు, సంథింగ్ ఇష్యూ అయింది. ఆయన యొక్క జాతీయ అవార్డును వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు, తీసుకుంటున్నారని చెప్పి కూడా అన్నారు. ఈయనకు కూడా జాతీయ అవార్డు వచ్చింది, అల్లు అర్జున్ కూడా. ఇప్పుడు ఈయన జాతీయ అవార్డు కూడా వెనక్కి తీసుకోవాలి. 100% అయితే ఈయనైతే కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు ఆయనదన్నా అది ఫేక్ రియలో ఇంకా పూర్తి స్థాయిలో ప్రూవ్ కాలేదు. కోర్టులో అయితే ఆయన 90 రోజులు ఉండొచ్చాడు, 30 రోజులు ఎన్ని రోజులు 90 రోజులు ఉండొచ్చాడు ఆయన. ఆయన ఒకవేళ నిజంగా నిందితుడైతే ఆయనది వాపసు తీసుకోవాలి, ఈయనది నేను ఖచ్చితంగా వాపసు తీసుకోవాలి. ఎందుకంటే ఈయన పక్కా సినిమాలో కరెక్ట్గా కనపడుతున్నది అంతా కూడా మనకు స్పష్టంగా కనపడుతున్నది వయలేషన్. రెండవది అక్కడ చావుకు కారణమైంది. మూడవది ఈయన కనీసం ముఖ్యమంత్రి కూడా గౌరవ మర్యాద ఇవ్వలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మర్యాద ఇవ్వకుండా మాట్లాడిండు. కాబట్టి ఈయన మీద ఎట్టి పరిస్థితుల్లో శిక్ష తీసుకోవాల్సిందే, బెయిల్ రద్దు చేయాల్సిందే, ఈయనని జైలుకు పంపాల్సిందే. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోవాలంటారా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ? 100% వెళ్ళిపోవాలండి. ఎందుకంటే
తెలుగు ఇండస్ట్రీ ఒక 3 కులాలకు 3-4 కుటుంబాలకు పరిమితమైంది. దాన్ని ప్రజాస్వామీకరించాలన్నా, దాన్ని తమిళనాడు తరహాలో అన్ని వర్గాలకు అవకాశాలు ఇవ్వాలన్నా వీళ్ళంతా అడ్డం. ఈ అడ్డం ఉన్న వాళ్ళందరూ అక్కడికి పోవాల్సిందే. వాళ్ళు అక్కడ చూసుకుంటారు. అక్కడ ఆంధ్రాలో ఏమవుతుందో అక్కడున్న లోకల్గా ఉన్న ప్రజలు మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడ ఏదైతే పరిణామాలు జరుగుతాయో అక్కడ కూడా అదే పరిణామాలు జరుగుతాయి. కాబట్టి అక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఇవాళ చాలామంది వీళ్ళ బాధితులు ఉన్నారు. అక్కడ కూడా రేపు వీళ్ళ కథందో వాళ్ళు అక్కడ కూడా చూసుకుంటారు. కాబట్టి నేనేమంటానంటే ఇక్కడి నుంచి అయితే 100% వెళ్ళిపోవాలి. చట్టపరంగా విభజన హామీ చట్ట ప్రకారంగా కామన్ క్యాపిటల్ 10 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి 10 ఏళ్ళ వరకు కామన్ క్యాపిటల్గా వీళ్ళు ఉండే అర్హత ఉన్నది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోతే ఇక్కడ లోకల్ వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అయితే వెళ్ళిపోతే సినిమా మరి అవన్నీ ఏంటి ఏమంటారు వాటిని రామోజీ ఫిలిం సిటీలు ఆ సిటీలు కట్టినారు కదా వీళ్ళు. అవన్నీ ఏం కావాలి మరి ఇక్కడ పనిచేసిన కార్మికులందరూ ఏం కావాలంటారు కదా. అది అంత ఆంధ్రలో ఉన్నారండి దాంట్లో. మా తెలంగాణలో ఎవరున్నారు చెప్పండి. మా 85% వాటా ఉన్నది. ఒక్కసారి నేను లెక్కలు తీయమని అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, లెక్కలు తీయండి. లేదంటే ఎవరైతే ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర సినిమా చిరంజీవి గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కదా మా అల్లుని అరెస్ట్ చేస్తావా అని నేను అంటున్నా. ఎంతమంది తెలంగాణలోకి అవకాశం ఇచ్చారో మీరు చెప్పండి. ఇప్పటికీ జబర్దస్త్ లాగా కూడా ఆంధ్రలో ఉన్నారు. మా తెలంగాణలో అక్కడ అడపదడప మాత్రమే ఉన్నారు. అసలు ఏ రంగంలో మా వాళ్ళు ఉన్నారండి? మా వాళ్ళు 85% ఉండాలి. గతంలో ఉమ్మడిలో 42% ఉండాలి. ఇప్పుడు 85% ఉండాలి మా వాటా. లెక్కలు చూపెట్టు ఒకసారి. హీరోలలో లెక్కలు చూపెట్టు, నిర్మాతలలో లెక్కలు చూపెట్టు, ప్రొడ్యూసర్ తర్వాత ఏంటిది కార్మికుల లెక్క, కర్షకుల లెక్కలు చూపెట్టు. 24 క్రాఫ్ట్స్లలో మా లెక్క ఎంత ఉందో చూపెట్టు చిరంజీవి గారు. అప్పుడు మీరు కనుక లెక్కలు చూపెట్టి దమ్ముంటే చిరంజీవి గారు మీరు లెక్కలు చూపెట్టి మాకు మా ప్రాంతానికి మేము న్యాయం చేసినామని చెప్పి కనుక అగర్చి ఛాలెంజ్ చేస్తా అన్నారు ఉంటే మేము ఈ తెలంగాణ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోతాం. మీ ఆంధ్రలో బానిసత్వం చేస్తాం. పోయి మీ ఆంధ్రాకి వచ్చి నేను బానిసత్వం చేస్తాండి లేదా నువ్వు చేస్తావా? మరి మా తెలంగాణలోకి అన్యాయం చేసినందుకు మీరు బానిసత్వం చేస్తారా మీరు? చెప్పండి, ఛాలెంజ్ చేస్తున్నా నేను. మా వాళ్ళ దోపిడీ, మా వాళ్ళ సొమ్ము తింటారు, మా భూమి తింటారు, మా జాగా తింటారు, మా ప్రభుత్వ రాయితీలు తింటారు, మమ్మల్ని అణిచివేస్తారు, మా వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు. మేము బిచ్చమాడుకొని బతకాలా మేము వాళ్ళు? ఇకపై చెల్లదు, ఇకపై సాగదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీ ప్రభుత్వానికి అండగా ఉంటాం. గత ప్రభుత్వంలో దోపిడీ జరిగింది అయిపోయింది. మీరు ఈ ప్రభుత్వంలో తెలంగాణ వాళ్ళకే పూర్తిగా తెలంగాణ ఇండస్ట్రీ, ఇది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఇండస్ట్రీ 85% ఉండాలి. 15%లో మిగతా వాళ్ళు ఉండొచ్చు. ఆంధ్ర వాళ్ళు కానీ, తమిళనాడు వాళ్ళు కానీ, దక్షిణాది వాళ్ళు ఉండొచ్చు. ఉత్తరాది వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. అంత పెద్ద రాష్ట్రాలలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళది. మన దగ్గర ఎందుకు అవకాశం ఇవ్వాలి ఉత్తరాది వాళ్ళకు? అవసరమే లేదు. మన తెలంగాణ 85%, 15% మన దక్షిణాది వాళ్ళకి ఇస్తాం. అప్పుడు దాంట్లో ఆంధ్రలో కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.